మనం మట్టి నుండి తీయబడ్డాం. బైబిల్ ఎలా చెబుతుంది? నీవు మన్ను గనుక తిరిగి మన్ను అయిపోదు. అయినా మనకు గర్వం ఎందుకు? మనం గొప్ప వాళ్ళని ఎందుకు అనుకుంటాం? మనం మట్టితో చేయబడ్డాం, కానీ మనం బంగారం గొలుసులు, గోల్డ్ చైన్స్, గోల్డ్ ఉంగరాలు వెనక పరిగెడుతూ ఉంటాం. శారీస్ అని, కొత్త బట్టలని, న్యూ డ్రెస్సెస్ అని వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం. బైకులు, BMW కార్లు అని చెప్పి వాటి కోసం కలలు కంటూ ఉంటాం, వాటిని కొంటూ ఉంటాం. మనకు ఇల్లు, ఆస్తులు, వస్తువులు కావాలి. మన అందాన్ని కూడా వెంబడిస్తూ ఉంటాం. మనలో మనం ఇలా అడుగుతూనే ఉంటాం, నేను అందంగా ఉన్నానా? నేను ఎలా కనిపిస్తున్నాను? నా ముఖ సౌందర్యానికి, నా ఫేస్కి, నాకున్న బ్యూటీకి నేను ఎంత సమయం ఖర్చు పెడుతున్నాను? ముఖ సౌందర్యానికి ఎంత సమయం ఖర్చు పెడుతున్నాను? ఈ ఫేస్ మేకప్కి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాను? బయట బాగా కనిపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం? కానీ లోపల ఉన్న హృదయం సంగతి ఏమిటి? కానీ నాకు ఒక విషయం చెప్పండి, ఈ వస్తువులు మనతో ఎల్లకాలం ఉంటాయా? లేవు. ఎల్లకాలం మనతో పాటు రావు. ఒక రోజు మనం అన్నిటినీ విడిచిపెట్టాలి. ఈ అందాన్ని, ఈ బ్యూటీని, ఈ డబ్బు, కారు, ఇల్లు అన్నీ కూడా, పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్తులు, బంధుత్వము అన్నీ కూడా ఒక రోజు మనం విడిచిపెట్టాలి. ఒక రోజు మనం ఈ లోకాన్ని ఖాళీ చేతులతో విడిచిపెడతాం. దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపాడు? ఎప్పుడైనా గ్రహించారా? కేవలం డబ్బు సంపాదించడానిక? కేవలం ఈ లోకమును మనం ఆశ్రయించడానిక? దేవుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి మన ఈ లోకానికి పంపాడు. దేవుడి రాజ్యానికి వారసత్వంగా పొందడానికి దేవుడు మనల్ని పంపాడు. ఆయనను గౌరవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని పంపాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడడానికి దేవుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజు మన ఉద్దేశాన్ని మర్చిపోయాం. దేవుడు మనల్ని ఎందుకో సృష్టించాడో మనం మర్చిపోతున్నాం. ఎవరైతే తమ మనసును యేసుపై ఉంచుతారో, ఎవరైతే దేవునిపై దృష్టి పెడతారో, వారు అన్ని సమయాల ఇలా ఆలోచించరు. నేను ఏ బట్టలు కొనాలి, నేను ఏ ఆహారం తినాలి, నేను ఏ వస్తువులు సొంతం చేసుకోవాలి, ఏది కొనాలి. వారు తమ హృదయాన్ని భూ సంబంధం వాటిపై ఉంచరు, కానీ వారు తమ హృదయాన్ని పరలోక విషయాలపై ఉంచుతారు. అందుకే ఈ రోజు మనం చూస్తున్నాం, కోపము, అహంకారము, అసూయ, అలానే రకరకాల పాపాలు. మనకు సమయం ఉందని మనం అనుకుంటాం, కానీ తర్వాత ఏ నిమిషం ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇది గుర్తుంచుకోండి, మనం మట్టి నుండి వచ్చాము, తిరిగి ఒక రోజు మట్టి అయిపోతాం. కాబట్టి దేవుని ముందు వినయంగా ఉండండి, దేవుని గౌరవించండి, దేవుని ముందు తగ్గించుకోండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుడి కోసం జీవించండి. ఈ లోక తాత్కాలికం, కానీ దేవుని రాజ్యం శాశ్వతం. తెలివిగా ఎంచుకోండి, యేసయ్య కోసం జీవించండి. ఆయనే మార్గము, సత్యము, జీవము.